ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ కూడా కొన్ని సార్లు ఫెయిల్ అయిపోతుంది. అంటే ఫెయిల్ అవ్వడం కాదు, అడ్డుకోలేకపోతుంది. అంటే అన్ని దాడులు ఒకేసారి చేస్తుంది. ఇరాను ఒకేసారి క్షిపణి దాడి చేసింది రాత్ర. దాంతో ఇజ్రాయేల్ మీద ఆ శకలాలు పడ్డాయి. అంటే ఇక్కడ ఐరన్ డోమ్ క్షిపణుల్ని గాలిలోనే పేల్చేసినా సరే కొన్ని క్షిపణులకు సంబంధించినటువంటి ఆ యొక్క శకలాలు కూడా వచ్చి ఇజ్రాయేల్కి చెందినటువంటి నివాస ప్రాంతాల్లో పడ్డాయంటే ఏ విధంగా దాడి చేస్తుందో ఆలోచించండి. మరి ఇజ్రాయిల్ని ఎలాగైనా సరే ఐరన్ డోము లేకపోతే మొసాదు ఏదైనా సరే ఆపినా సరే మిగతా ఒక 100 ఇంట్లో ఒకటైనా సరే వెళ్ళి దాడి చేయాలి అన్న విధంగా ఒకేసారి దాడులు చేస్తుంది. ఒకేసారి క్షిపణి దాడులు జరిగినప్పుడు ఎలాంటి ఐరన్ డోమ్ అయినా సరే ఎలాంటి వ్యవస్థ అయినా సరే ఒక 5-6 ఇంటినైనా వదిలేస్తుంది. అంటే 90% వరకు కంట్రోల్ చేయగలుగుతాయి, కానీ మిగతా 10% మాత్రం కంట్రోల్ చేయలేవు. అవి వాటి పరిధి దాటిపోద్ది అప్పటికే. ఈలోగా వెళ్ళి అవి చేయాల్సినటువంటి దాడి చేసేస్తాయి. అదే విధానాన్ని ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. నిన్న రాత్రి జరిగినటువంటి దాడిలో ఆ శకలాలు రైల్వే స్టేషన్ మీద కూడా పడ్డాయి. టెల్ అవీవ్ చాలా మంది భయభ్రాంతులకు గురైపోయారు. టెల్ అవీవ్లో ఉన్నటువంటి చాలా మంది అలాంటి దాడి చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇరాన్ చాలా కోల్పోయింది. నిన్న కూడా లారిజానీతో పాటు అనేక మంది అధికారులు కోల్పోయింది.